నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈ రోజు డిబేట్ స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని వీడియోస్ చూపించిన తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. సో మీరు కూడా ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, ఆ తర్వాత డిబేట్ లోకి వెళ్దాం. అనుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. ఇటువంటి వ్యక్తిని ఉరి శిక్ష వేసినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా గట్టిగా అంటూనే ఉంటాం. కనపడితే చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. సో చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు, ఆయన మనస్తత్వం ఏంటో ఆయన పరిపాలనా కాలంలో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. తన బూతులు మాట్లాడటమే కాకుండా తన పార్టీ నాయకులు కార్యకర్తలతో కూడా బూతులు మాట్లాడించి దాడులు చేపించి తమాషా చూశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఆయన మహానుభావుడని మహాత్ముడని ప్రజలందరూ అనుకోవాలని ఒక కోరిక కలిగింది. కానీ ఎలా అనుకుంటారు? ఆయనకు ఉన్నదే కదా మీడియా, ఆయన పత్రికలైనా చూపిస్తాయి. ఆ విధంగానే పత్రికల్లో మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా భరించలేకపోతున్నారు. అందుకే పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారితో ప్రెస్ మీట్ పెట్టించారు. ఆయన వచ్చి మరి టీడీపీ నాయకుల గురించి, కొంతమంది అనలిస్టుల గురించి, జర్నలిస్టుల గురించి, కొన్ని మీడియా సంస్థల గురించి ఆయనకి తోచిన రీతిలో మాట్లాడేసి వెళ్ళిపోయారు. అసలు మరి పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారి వాదన ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన కొత్త మత్స ఏంటి, ఇవన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు మీరు కూడా చూసే ఉంటారు, మనం స్టార్టింగ్ లో కొన్ని విజువల్స్ ప్లే చేసాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అని చెప్పి. అంటే వీళ్ళ బిహేవియర్, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే తనకు ఒక న్యాయం, మిగతా వాళ్ళకు ఒక న్యాయం అన్నట్టు ఉంది. అంటే వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతుంది, కానీ అవతల వాళ్ళు ఏం మాట్లాడినా కూడా అది వాళ్ళని కించపరచడానికో, వాళ్ళని చంపడానికో, వాళ్ళ క్యారెక్టర్ మీద మచ్చ తీసుకురావడానికో అన్నట్టు వాళ్ళు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు తపన పడుతున్నట్టు ఆయన అందరూ మహానుభావుడు మహాత్ముడు అనుకునే ఛాన్స్ ఉందంటారా? మీ ఉద్దేశం ఏంటి? అంటే అనుకోవాలి అని ఆయన ప్రయత్నం, ఆయన ఉద్దేశం. పాపం పొన్నబోలు సుధాకర్ రెడ్డి కూడా, ఆయనకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తోటి చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఆయన అధికారంలోకి రాకముందు కూడా ఇద్దరు కలిసి పనిచేశారు. చాలా చాలా క్లోజ్ రిలేషన్ ఉన్నది. ఇప్పుడు పార్టీకి జనరల్ సెక్రటరీ అయ్యాడు, కానీ పొన్నబోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేశాడు. అంతకు ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి ముందు పొన్నబోలు సుధాకర్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లీగల్ వ్యవహారాలు అవన్నీ చూసేవాడు అడ్వకేట్గా. అప్పట్లోనే మరి అక్రమాస్తుల కేసు మనకు తెలుసు కదా, అక్రమాస్తుల కేసు జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. సిబిఐ కేసులే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసులన్నిటిలో కూడా నన్నొక్కడనే చేరిస్తే ఎట్లా, అసలు ఈ జీవోలన్నిటి మీద సంతకం పెట్టింది మా నాన్న కదా, మా నాన్నను కూడా ఇందులో చేర్చాలి అని చెప్పి మరి దాన్ని ఎట్లా ప్లాన్ చేద్దామని చెప్పి చేస్తే పొన్నబోలు సుధాకర్ రెడ్డి ఒక అఫిడవిట్ ఇంప్లీడ్గా ఆ కేసులో నన్ను కూడా ఇంప్లీడ్ చేయండి అని ఏదో పెట్టి, రాజశేఖర రెడ్డి బాధ్యుడు కదా, మరి రాజశేఖర రెడ్డిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి పెడితే తర్వాత రాజశేఖర రెడ్డి పేరుని ఇంక్లూడ్ చేశారు. ఈ విషయాలన్నీ నేనేదో కనిపెట్టి పరిశోధన చేసి నేనేదో చెప్పటం కాదు, నేను ముందరే డిస్క్లైమర్ ఇస్తున్నా. ఈ విషయాలన్నీ చెప్పింది రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, ఆమె చెప్పింది. ఈ పొన్నబోలు సుధాకర్ రెడ్డి ఎటువంటి వాడో, ఇతని క్యారెక్టర్ ఏంటో కరెక్ట్గా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పిన వ్యక్తి షర్మిల, అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే మొత్తం ఆ అక్రమాస్తుల కేసు అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ అక్రమాస్తుల కేసుకి సంబంధించి సిబిఐ కోర్టు న్యాయమూర్తి ఏం చెప్పాడంటే, ఒకసారి లండన్ వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి వచ్చి నాకు కనపడండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. ఆ ఆదేశాలకి మీద ఒక అఫిడవిట్ ఫైల్ చేశాడు ఈయన.
లేదు నేను రాను, నేను వస్తే గొడవలు అయిపోతాయి, అది అయిపోతాయి, ఇది అయిపోతాయి, మీకు కావాలంటే నేను వీడియో కౌన్సిలింగ్ ద్వారా మీకు కనపడతాను, మీరు నన్ను కావాలంటే మీరు టీవీలో కూడా చూసుకోవచ్చు, ప్రతిసారి అన్ని టీవీలు నా గురించి చేస్తుంటాయి, ఏదో మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ప్రైవేట్గా నేను మీకు కనపడతాను కావాలంటే అని ఆఫర్ ఇచ్చాడు. ఆఫర్ ఇస్తే ఆయన సిబిఐ కోర్టు జడ్జి ఏమన్నాడంటే తప్పు నాయన, పర్సనల్గా రావాల్సిందే అని చెబితే జగన్మోహన్ రెడ్డి ఇంకా నేను రాను అని మొండికేస్తే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అతను ఇప్పుడు దాదాపుగా 13 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు కదా, నేను రాను, నాకు అది ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది అని న్యాయమూర్తితోటే చెబితే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, జైలుకి వెళ్ళి ఉండాలి. అందుకని ఏం చేశాడంటే అతను ఫైల్ చేసిన ఆ కౌంటర్ని విత్డ్రా చేసుకొని నేను వస్తా సార్ కోర్టుకి అని చెప్పాడు. చెబితే ఓ 2 తారీఖులు ఇచ్చి ఈ డేట్ల లోపల నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, నేను వస్తా సార్ అని చెప్పి ఈయన ప్రత్యేక విమానం వేసుకొని వచ్చాడు. ప్రత్యేక విమానం వేసుకొని హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి నాంపల్లి కోర్టుకి పెద్ద ఊరేగింపు తీసి, ఈ ఊరేగింపు కోసం అని చెప్పి చాలామంది నాయకులకి ముందరే చెప్పాడు, అందరూ మనుషుల్ని మొబిలైజ్ చేయాలి అంటే కార్లు బస్సులు పెట్టి మనుషుల్ని పంపించారు. వచ్చిన వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే. తెలంగాణలో కూడా తనకు పెద్ద విశేషమైన ప్రజాదరణ ఉంది అని చెప్పుకోవడానికి ప్లాన్ వేశాడు. అందరూ ఆంధ్ర నుంచి వచ్చారు. మెయిన్గా చాలామంది ఏమనుకుంటున్నారంటే వల్లభనేని వంశీ, పేర్ని నాని, కొడాలి నాని వీళ్ళు మనుషుల్ని పంపించారు అనుకుంటున్నారు. చాలామంది అదే ఇది ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురికి చెప్పాడు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. వచ్చిన 500-600 మంది మొత్తం అందరూ కూడా ఎర్రగొండపాలెం నుంచి వచ్చారు. ఎర్రగొండపాలెం, నేను ఇది కూడా చెప్తున్నా, ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వచ్చారు జనం అందరూ. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి రప్ప నరికేస్తాం, చంపేస్తాం, ఇదే గోల అన్నీ పెట్టి సీఎం అని హైదరాబాద్ వచ్చి సీఎం అంటే రేవంత్ రెడ్డిని తీసి జగన్మోహన్ రెడ్డిని పెట్టాలా? సరే పెట్టారు. సార్ ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏంటి? అదే చెప్తున్నా, ఆ బాధ దగ్గరికి వస్తున్నా నేను. ఇట్లా వచ్చారు కదా, మొత్తం ఊరేగింపుగా వచ్చారు. ఇదంతా అయిన తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టుకి ముందర 1 గంట టైం ఇచ్చాడు. న్యాయమూర్తికి 1 గంట టైం ఇచ్చాడని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అయింది, కోర్టుకి టైం ఇస్తావా అని. ఆయన సరే వచ్చాడు, అటెండ్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోర్టులో చేతులు నలుపుకుంటూ నిలబడ్డ ఒక దోషిలాగా, దోషే కదా నిజంగా కూడా దోషే కాబట్టి, దోషిలాగా నిలబడ్డ ఒక వీడియో బయటికి రిలీజ్ అయింది. దాంతో జగన్మోహన్ రెడ్డి ఈగో దెబ్బతిన్నది. చాలా ఎంత దెబ్బతిన్నది అంటే స్పెషల్ ఫ్లైట్లో అక్కడెక్కడో తాడేపల్లిలో బయలుదేరి తాడేపల్లి నుంచి కారులో గన్నవరం వచ్చి, గన్నవరం నుంచి స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి పెద్ద కాన్వాయ్ తోటి కోర్టు దాకా వచ్చి కోర్టులో అటెండ్ అయ్యి తను చెప్పిన గంటలోనే తన పని ముగించుకొని విజయ గర్వంతో తిరిగి వెళ్తూ ఉంటే వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు, యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. విజయవంతంగా నేను పర్యటన ముగించుకున్నాను, నాంపల్లి కోర్టులో నేను అటెండ్ అయ్యాను, ప్రత్యేక విమానం వేసుకొని వెళ్ళాను అని చెప్పి ఆయన విజయ గర్వంతో ఉన్న దశలో ఈ వీడియో రిలీజ్ అయింది. వీడియో రిలీజ్ అవడం వల్ల కరెక్ట్. అది ఇప్పుడు ఆయన ఇట్లా చేతులు నలుపుకుంటూ జడ్జి ఇంకేమైనా చెప్పుకోవాలా నువ్వు అని అడిగాడని, ఆయనకి ఇంకేం లేదని ఈయన అన్నట్టు వచ్చి ఆ వీడియోని పెట్టి కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ పులివెందల పులి చేతులు నలుపుకుంటున్నది అని. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి, కోర్టులో ఎలా లేకపోయినా వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చి విజువల్స్ ప్లే చేస్తున్నారు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. సో ఈ విషయం మీద పొన్నవోలు గారు జగన్మోహన్ రెడ్డి హర్ట్ అయిపోయాడు. ఆయన హర్ట్ అయిపోయి ఆయన
పొన్నవోలు వెళ్ళి మన వాదన వినిపించు అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణన్ తిట్టాడు. అసలు అంతు చూస్తానన్నాడు. ఏబిఎన్లో ఆ డిబేటు అప్పుడు ఏదో పెట్టాడు ఆయన యాంకర్ రిషి అనే ఆయన్ని టార్గెట్ చేశాడు. ఆ రిషి పెట్టిన డిబేట్లో పార్టిసిపేట్ చేసిన అడుసుమిల్లి శ్రీనివాసరావు అనే అనలిస్ట్ని టార్గెట్ పెట్టాడు. వీళ్ళందరినీ టార్గెట్ పెట్టి ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరు చాలా అద్భుతమైన క్యారెక్టర్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం అంతా కూడా విఫలయత్నం అయిపోయింది. సో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు కూడా చూసే ఉంటారండి. టీవీ5 ఆంధ్రజ్యోతి రెండు కూడా జర్నలిజాన్ని కించపరిచే విధంగా వార్తలు రాస్తున్నాయి. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఎల్లో మీడియా అంతు చూస్తామని చెప్పి ఆయన అంటున్నారు. అంటే ఆయన ప్రత్యేకించి అడుసుమల్లి శ్రీనివాసరావు గారు అనే అనలిస్ట్ గురించి కూడా మాట్లాడారు. యాంకర్ రిషిని ఇద్దరిని కలిపి అన్నారు. అసలు ఆయన అడుసుమల్లి గారు ఏం మాట్లాడారు, మరి ఈయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అసలు ఒకప్పుడు చంద్రబాబు గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ఆయన ఇప్పుడు వచ్చి ఈ విధంగా మాట్లాడటం ఎలా కరెక్ట్ అంటారు? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్ ఈ మూడు మాట్లాడాడు ఆయన. ఈ మూడు ప్రస్తావించి ఈ మూడు నడుపుతున్నాయా ప్రభుత్వాన్ని అని అడిగాడు. సో మరి అప్పుడు పొన్నవోలు గారి మీద ఈ అంశం మీద కూడా ఆయన మీద కూడా సూట్ అయ్యొచ్చు. నెంబర్ 1, ఎందుకంటే ప్రభుత్వం నడుపుతున్నది ఒక కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నడుస్తోంది. ఇవాళ మనం ప్రశ్నించాల్సింది సాక్షిని కూడా. సాక్షి ఛానల్ ఏదైతే ఉందో తెల్లారు లేస్తే వాళ్ళ యాంకర్స్ ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు నువ్వు అని మాట్లాడి చంద్రబాబు అని పేరు పెట్టి పిలిచి వీళ్ళు బొడ్డు కోసి పేరు పెట్టినట్టు ముందు అసలు వాళ్ళ మొత్తం డిబేట్స్ అన్నీ తీసి వాళ్ళ యాంకర్స్ ఇండివిజువల్గా చేసేవి కావచ్చు అవన్నీ కూడా వాటి మీద ముందు డిబేట్ పెట్టాక మనం యాక్చువల్గా ఇవాళ రిషి గురించి కానీ అడుసుమిల్లి గారి గురించి కానీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కల్పించే అభూత కల్పనలు కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, అసలు ఒక కర్కశంగా మాట్లాడే విధానం, ఒక చంద్రబాబు నాయుడు గారిని పోర్ట్రేట్ చేసే విధానం, ఒక లోకేష్ని పోర్ట్రేట్ చేసే విధానం, ఒక పవన్ కళ్యాణ్ని పోర్ట్రేట్ చేసే విధానం, ఇవి ముందు మాట్లాడమనండి. తర్వాత మీరు అన్నారు పొన్నవోలు అసలు ఫస్ట్ ఇవాళ కాదు, మీకు ఎలక్షన్స్ రిజల్ట్ ముందు కూడా ఆయన పాపం చాలా ఉద్విగ్నంగా ఏడ్చేశాడు లండన్లో. ఇవాళ కూడా ఆయన చాలా పూనకాలు వచ్చేసాయి ఆయనకి. అంటే వీళ్ళెవరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అంటే ఎవరు తట్టుకోలేరు, కానీ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టచ్చు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని బూతులు తిట్టచ్చు, ఆడవాళ్ళని బూతులు తిట్టచ్చు. అప్పుడు వాళ్ళకి ఏమీ నొప్పి ఉండదు, వాళ్ళకి అప్పుడేమీ యాక్చువల్గా ఏమనాలి చీము నెత్తురు అప్పుడేమీ ఉండదు వాళ్ళకి. ఇవాళ అసలు అక్కడ జరిగింది ఏంటి, ఆయన ప్రజాస్వామ్యం గురించి ఒక చర్చ వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని అరెస్ట్ చేయకూడదు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే నాణానికి ఒకవైపు రెండో వైపు అని వాళ్ళు అడుసుమిల్లి గారు మాట్లాడారు. ఒక్కసారి వీడియో వినమనండి. హిడ్మా గురించి వచ్చింది. సాధారణంగా హిడ్మానే కాదు, ఆయన మాట్లాడిన దాంట్లో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కోర్టు ముందుకు హాజరయ్యారు గతంలో. ఎన్టీ రామారావు గారు కావచ్చు, తర్వాత లల్లూ ప్రసాద్ యాదవ్, పివి నరసింహారావు, సిబు సోరెన్, ఇందిరాగాంధీ, ఆఖరికి మొన్న చంద్రబాబు నాయుడు గారు, అందరి పేర్లు ప్రస్తావిస్తూ అందరూ కూడా ఒక కోర్టు ఏదైనా అంటే కోర్టు పిలిచినప్పుడు వాళ్ళు చాలా గౌరవంతో కోర్టు ముందు హాజరయ్యారు. ఎవరూ కూడా తప్పించుకోలేదు అని చెప్పారు ఆయన. ఎవరూ కూడా బెయిల్లో ఇన్ని సంవత్సరాలు ఎవరూ లేరు. సాధారణంగా ప్రజాస్వామ్యంలో కోర్టులు ఎలా ఉంటాయి, నాయకులు ఎలా ఉండేవాళ్ళు, నాయకులు ఎలా ఉంటారు అని చర్చలో అప్పుడు హిడ్మా గురించి వచ్చి ఎన్కౌంటర్ చేయాలని అతను అడిగినట్టున్నాడు. మనకు తెలియదు అది, అంటే మనం వినలేదు అది. ఈయన దానికేమీ సమాధానం చెప్పలేదు. ఈయన అసలు దాని మీద ఏమీ ప్రస్తావనే చేయలేదు. చెయ్యని ప్రస్తావనను తీసుకొచ్చి మీరు ఎన్కౌంటర్ చేయమంటారంటే మరి మీరు చంద్రబాబు నాయుడిని తెల్లారు లేచిన ఎప్పుడు చచ్చిపోతాడు ఈ చంద్రబాబు నాయుడు అన్నట్టు మాట్లాడతారు కదా. మీ జగన్మోహన్ రెడ్డి అడిగాడు కదా, మొన్న కూడా అన్నాడు కదా, దూకి చచ్చిపో, బావిలో దూకి చచ్చిపో. మరి అప్పుడు మిమ్మల్ని ఎన్నిసార్లు మరి మేము అనాలి ఆ మాట? అంటే మేమంటే ప్రజలు అడుగుతున్నారు, మరి మేము ఎన్నిసార్లు మిమ్మల్ని మేము కోర్టు ముందు హాజరుపరచాలని అడుగుతున్నారు. ఇప్పుడు మీ సంగతి తేలుస్తామంటే ఏం తేలుస్తారు? ముందు మీ సంగతి మీరు తేల్చుకోండి. మీరు మాట్లాడిన మాటలన్నీ ఒక్కసారి యాక్షన్ రిప్లై లాగా అవి వేసుకుని విని మీరు ఎన్ని వందల సార్లు అన్నారు, ఎదురవాళ్ళు ఏమన్నారు, ఏ సందర్భంలో అన్నారు, నిజంగా అన్నారా లేదా, ఈ వీడియో వేసుకుని విన్నాక అప్పుడు మాట్లాడమనండి. నేను అనేది ఏంటంటే ఒక మాట, ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఇవాళ ఎందుకు ఒళ్ళు మండిపోతోంది జగన్మోహన్ రెడ్డికి అంటే, మీరు రప్పరప్ప అంటే తప్పులేదు, చేతులు నలుపుకోవడం, జడ్జి ముందర చేతులు, అదే ఆ వీడియో బయటికి రాగానే కాలుతున్నది.
ఇప్పుడు ₹1,00,00,000 ఖర్చు పెట్టుకొచ్చి 3 నిమిషాలు నేను జడ్జి ముందు చేతులు నలుపుకోవాల్సి వచ్చిందని బాధపడుతున్నాడు. అది ఇవాళ బయటకు వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమైనా అంటానండి, మీరు నన్ను ఏం అనకూడదు. మీ మీద నేను తాటిపండు వేస్తా, మీరు నా మీద మర్రిపండు కూడా వేయకూడదు. అర్థమైందా? మీరు తాటిపండు వేసినా కొబ్బరి పండు వేసినా మీరు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మీరు ఒక మాట నన్ను అనకూడదు. అది జగన్మోహన్ రెడ్డి పాలసీ. అర్థమైందా మీకు? నేను తెల్లారు లేచి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చచ్చిపోతాడా అని గోతికాడు నక్కంటారు చూడండి, అలా కాచుకుని ఉంటాడు ఆయన. అది ఆయన పద్ధతి, అది ఆయన నేచర్ అది. కాబట్టి ఇవాళ అసలు ఒకటండి, అడుసుమిల్లు ఏమన్నారు, రిషి ఏమన్నాడు, ఆ అనలిస్ట్ ఏమన్నాడు, ఈ జర్నలిస్ట్ ఏమన్నాడు, ఇవెందుకు? అసలు మీరు సవ్యంగా ఉంటే ఎవడేమనుకుంటే నాకెందుకు అనుకోవాలి? అంటే నేను 24 గంటలు న్యూస్లో ఉన్నానంటే ఎప్పుడూ కూడా ఒక రాజకీయ నాయకుడు సక్సెస్ ఏంటి తెలుసా? మంచిగానైనా చెడుగానైనా మనం ప్రజల నోళ్లలో నానడం. మీరు సరైన రాజకీయ నాయకుడు అనుకోండి, ఇవన్నీ పట్టించుకోరు. ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నది అది. పొన్నవాళ్ళు లాంటి వాళ్ళని పెంచి పోషించరు. ఓకే అనుకుంటున్నారు, మన పత్రిక ఉంది, మన మీడియా ఉంది, మనం కూడా సమాధానం చెప్దాం అని మీరు ఒక హిలేరియస్ వేలో వెళ్ళాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని తెల్లారు లేచి వాడెందుకన్నాడు, వీడెందుకన్నాడు, ఈయన ఏమన్నాడు, ఆయన ఏమన్నాడు, బతుకంతా దీని మీద ఉంటుంది. ఇంకా ప్రజల గురించి ఎప్పుడు పట్టించుకుంటే ఇంక నువ్వు రాజకీయ నాయకుడు ఏంటి? మళ్ళా 2.0 ముఖ్యమంత్రి 2029 రప్పరప్ప అవన్నీ గాల్లో కలిసిపోతాయి. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలంటే ముందు రప్పరప్ప పక్కకు పెట్టు. ఈనాడు ఏమనుకుంటే మనకేంటి, ఓకే ఏబీ అని తిట్టిందా ఇవాళ, నో ప్రాబ్లం, తిట్టని, బాగా తిట్టని, మనం ప్రజల్లో ఉంటాం అనుకోవాలి. అంతేగాని రాధాకృష్ణ మీద కేసేస్తాను, రాధాకృష్ణ సెల్ఫీల గురించి మాట్లాడా, లేకపోతే కోర్టు హాల్లో ఏం జరిగిందో వీళ్ళకి ఎలా తెలిసింది, మరి మీకు ఎలా తెలుస్తున్నాయి విషయాలన్నీ? మిగతా వాళ్ళవి, మిగతా వాళ్ళ బెడ్రూమ్ల విషయాలు కూడా మీరు తెలుసుకుంటారు కదా, మరి మీకు ఎలా తెలుస్తున్నాయి పొన్నవాళ్ళు గారు? అందుకని ఇవాళ మీరు పడి ఆడవలసింది ఎవడైనా సరే ఒక టీవీ ఛానల్స్లో జరిగే డిబేట్స్ మీద కాదు. మనం ఏం చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డిని మీరు ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే ఇవాళ విజయసాయి రెడ్డి అన్నాడు చూడండి, ఇవాళ ఆయన నీ క్వార్టరీ నువ్వు చూసుకో, సరైన క్వార్టరీ లేదు నీకు, నువ్వు ఆలోచించుకో, నువ్వు వాళ్ళ మాటలు వింటున్నావు, వాళ్ళ ట్రాప్లో పడుతున్నావని. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆలోచించుకోవాలి. ఇవాళ పొన్నవోళ్ళు లేకపోతే మరొకళ్ళు చెప్పింది, లేకపోతే ఆ ఛానల్ ఏముంది, ఈ ఛానల్ ఏముంది, ఇవన్నీ విని వాళ్ళ మీద మనం ఎలాగా కక్ష తీర్చుకోవాలని కాదు, కక్ష సాధింపు రాజకీయాలు పక్కకు పెట్టి నేను మళ్ళా ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా మంచి పేరు తెచ్చుకోవాలి, నేను ఎలా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, ఈ కేసుల్లోంచి ఎలా బయటపడాలి, మళ్ళీ 2029 నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాను, ఎలా అవ్వాలి, ఇందుకు మా అమ్మ చెల్లి నాకు ఏ రకంగా సాయం చేస్తారు, అది ఆలోచిస్తే ఈ పనికిమాలిన విషయాల మీద దృష్టి పెట్టరు. అదే వీడియో ఉంది, ఇప్పుడు దాని మీద కోర్టుకు వెళ్తాను కేసులు అంటే డబ్బులు ఎక్కువై మీకు ప్రజల గురించి పట్టించుకోండి. ముందు మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూసుకోండి. ఇంతవరకు జెడ్పీటీసీ ఎన్నికలు అయ్యి జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక, డిపాజిట్ కోల్పోయాక పులివెందుల్లో అడుగు పెట్టలేదు ఈయన. మళ్ళీ పులివెందుల పులి అంటాడు. అసలు ఆ విషయానికి వస్తే రేపు వెళ్తున్నారులేండి పులివెందులు, ఆయన రేపు వెళ్తున్నారు, 3 రోజుల పర్యటన ఆయన ఉండబోతుందంట. ఉండనివ్వండి, ఉంటే ప్రజల్లోకి వెళ్తాడా? ప్రజల్లోకి వెళ్తాడా? వెళ్ళాడు కదా. ప్రజలే నా దగ్గరికి రావాలి, అసలు కోర్టులే నా దగ్గరికి రావాలి. ఇంకా తప్పదు కాబట్టి ఇందాక వారు చెప్పినట్టుగా బెయిల్ రద్దు అవుతుందని భయం కొద్దీ వెళ్ళాడు. కానీ మొన్న సిబిఐ కోర్టు ముందు దానికి కూడా ఏదో నేను ఒక విజయకేతను ఎగరేస్తూ వచ్చినట్టు వచ్చాడు. శ్రీకృష్ణదేవరాయలు అనుకున్నాడో ఏంటో ఆయన, ఇన్ని సామ్రాజ్యాలు జయించి వచ్చానన్నట్టుగా. మీరు వచ్చింది సిబిఐ ముందు హాజరు అవ్వడానికి, మీరు మొహం చూపించాలని అన్నారు కాబట్టి వచ్చాత. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఇలా కాదు కదా రావాల్సింది, ఊరేగింపుగా రప్పరప్ప అంటూ కాదు కదా. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇవాళ లేని అంటే ఆ డిబేట్లో అనని మాటలు అన్నారని లేనిపోని వ్యాఖ్యలు అవసరం లేదండి. ముందు ఆయన సంగతి ఏదో ఆయన ఇప్పుడు 3 రోజుల పర్యటన అంటున్నారు కదా, ఆ పర్యటనలో ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరిని కలుస్తాడో ఆయన, ఫ్యూచర్ ఏం ఆలోచించుకుంటాడో మనకి 3 రోజుల్లో మనకు కూడా తెలుస్తుంది. మళ్ళీ అప్పుడు దాని గురించి మాట్లాడు. సో ఫస్ట్ ఆయన ఏం మాట్లాడారంటే పొన్నవూలు గారు, మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని మొన్న బేగంపేట ఎయిర్పోర్ట్కి జనాన్ని తాళించామంటున్నారు. అసలు ఆయన మీద అభిమానంతో ఉప్పొంగి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మేము ఎంత తాళించినా ఎన్ని బస్సులు పెట్టగలం, ఎన్ని పెట్టగలం, ఇదంతా కేవలం
ఎల్లో మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారమే అంటున్నారు. అంటే ఎల్లో మీడియాలో ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయాలి అనడం కూడా వాళ్ళ అహంకారానికి నిదర్శనం అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, ఇప్పుడు స్పీకర్గా ఉన్న వ్యక్తి కావచ్చు, యనమల రామకృష్ణ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకళ్ళిద్దరు అందరూ కూడా ప్రతిపక్షం ఓడిపోయిందే కానీ చచ్చిపోలేదు అన్నారు, లేకపోతే ఆయన్ని చంపేయాలి అని మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలన్న కుట్ర జరుగుతుంది అన్నట్టు వాళ్ళు డిబేట్లు పెడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ మీరు చెప్పిన సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరు కూడా అంత ఇదిగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. యనమల రామకృష్ణుడి మీద ఇటువంటి ప్రచారమే మొదలుపెట్టారు, చేశారు, చాలా దారుణమైన ప్రచారం చేశారు. ఇప్పుడు అంటే వీళ్ళు ప్రచారం మొదలుపెట్టారు అంటే అది ఖచ్చితంగా అబద్ధం అయి ఉంటుంది. మీరు అది అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అడుసుమల్లి శ్రీనివాసరావు ఆయన ఏం మాట్లాడాడు, ఆయన ఏం చెప్పాడు ఋషి డిబేట్లో ఏబిఎన్లో ఆయన చెప్పింది ఇది ఈ తతంగం అంతా చెప్పాడు. అంటే అసలు ఇదేనా ఈ ప్రజాస్వామ్యం ఏంటి? ఈ ప్రజాస్వామ్యంలో ఇటెట్ట నడుస్తుంది? ఒక వ్యక్తి ఇంత బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు ఎట్ట బయట ఉంటాడు అని చెప్పి ఆయన మాట్లాడితే యాంకరా ట్యాంకరా అంటాడు. ఆ యాంకరో ట్యాంకరో చూపిస్తాడు. రోజు ఆ ఋషి వస్తూనే ఉంటాడు ఏబిఎన్లో, రోజు పొద్దున్నే వస్తాడు. అంటే నేననే పాయింట్ ఏంటి అంటే, నువ్వు ఒక్కసారి నీ ఛానల్లో, అంటే నువ్వు అంటే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నీ ఛానల్ అంటే తెలుసు కదా, సాక్షిలో యాంకర్ ఈశ్వర్ అని ఒక అతను ఉంటాడు, ఇంకొక అతను కొమ్మినేని శ్రీనివాసరావు. వీళ్ళిద్దరూ మాట్లాడే మాటలు ఎప్పుడన్నా విన్నావా? నీకు చాలా వినసొంపుగా ఉన్నాయా పొన్నవోలు సుధాకర్ రెడ్డి? ఒక్కసారి చెప్పు. నువ్వు కూర్చొని టీవీ డిబేట్లలో ఈ కొమ్మినేని శ్రీనివాసరావు పెట్టిన డిబేట్లో అమరావతి వేశ్యల రాజధాని అనిపించిన ఆ ఛానల్ని వదిలేసి ఈ పులివెందుల పులి చేతులు పిసుకుంటున్న వీడియోని అది మొత్తం సోషల్ మీడియా అంతా షేర్ చేసుకున్నదన్న దుగ్ధతోటి నువ్వు రాస్తావు. ఆయన వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ ఇదే రాశాడు. రాస్తే రాధాకృష్ణని ఇప్పుడు ఆయన ఎండి, ఆ పేపర్కి ఎండి, ఆ పేపరు ఒక విలువల మీద నడుస్తూ ఉంటుంది. ఆంధ్రజ్యోతి పేపరు ఎప్పుడూ కూడా గవర్నమెంట్కి బాకా ఊదుదామని సాక్షిలాగా ప్రయత్నం చెయ్యరు. ఈనాడైనా అంతే, ఆంధ్రజ్యోతి అయినా అంతే. సాక్షిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇగో పొరపాట్లు చాలా చేశాడు కదా, చాలా పొరపాట్లు చేశాడు, చాలా పేపర్లు చాలా రాసినాయి కదా. ఈ సాక్షి పేపర్లో ఏదైనా రాశాడా? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేస్తున్నాడని రాశాడా? అటువంటి వార్తలు నేను ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో ఇప్పటికి కొన్ని వందల వార్తలు చూపిస్తా. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే తప్పు చేస్తున్నాడని రాస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఏదన్నా ప్రోగ్రామ్కి బయటికి వెళ్తే, ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు పరదాల మాటనే ఉండేవాడు. వెళ్ళిన 1-2 సందర్భాల్లో కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ ఇచ్చింది, ఈనాడు లైవ్ ఇచ్చింది. ఈనాడు ఈటీవీ ఉంది కదా, ఈటీవీలో జగన్మోహన్ రెడ్డి లైవ్లు ఎన్ని వచ్చినాయో ఒకసారి లెక్క చూసుకో. టీవీ5 ఇంత ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి తిడుతూ ఉంటాడు కదా టీవీ5ని. అయినా సరే అతను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో టీవీ5 కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తే ఎక్కడన్నా దాన్ని లైవ్ ఇచ్చింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయితే ఇట్ ఈజ్ ఎ పాలసీ. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కాదు, గన్నయ్య గారు ఎవడం ముఖ్యమంత్రిగా ఉన్నా దాన్ని లైవ్ ఇస్తూనే ఉంటారు. ఆ లైవ్ ఇచ్చారు. నువ్వు ఎప్పుడన్నా సాక్షి టీవీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రాం ఒక్కటైనా లైవ్ ఇచ్చావా? ఈ ఒక్క క్వశ్చన్కి సమాధానం చెప్పు. అంటే ఏది న్యూస్ పేపరు అనేది చెప్పటానికి నేను ఇంతసేపు చెప్పింది. న్యూస్ పేపరు ఈ ఈనాడు, ఈటీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్ళు, ఇవన్నీ న్యూస్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్. మన దుకాణం.
మన ప్రైవేటు దుకాణం. మనం ఎప్పుడైతే అక్రమాస్తులు ఇవన్నీ ఆ కేసు ఉంది కదా, కేసే అది, వాటితోటి పెట్టుకున్న దుకాణం. ఈ దుకాణానికి ఈ దుకాణమే కాకుండా అధికారంలో ఉన్న కాలంలో ఒక పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ని, ఒక రెండిటిని, విపరీతంగా సోషల్ మీడియాని మొత్తం మనం పర్చేజ్ చేసాం, అవుట్ రైట్ సేల్. ఇప్పటికీ ఆ ఒక 2 పెద్ద ఛానల్స్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి బాకా కొడుతూనే ఉంటాయి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటాయి. అవి కనపడవా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు? మనకి ఎట్లా బాకా ఊతున్నారో చూస్తున్నాం. బాగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద విపరీతంగా వ్యతిరేక వార్తలు గుప్పిస్తూనే ఉంటాయి. మరి వాటినేమనాలి? నీకు జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే ఆ కాన్సెప్ట్ తోటి వార్తలు వస్తూ ఉంటాయి, దాన్ని ఏమనాలి? అందుకని మీడియా గురించి ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పచ్చ ఛానల్స్, పచ్చ మీడియా, ఓకే, అవన్నీ పచ్చ ఛానల్స్, పచ్చ మీడియా. నీదేంటి? బ్లూ ఛానల్ అంటారు. బ్లూ అంటే అది దేనికి గుర్తో కుర్రాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు. ఇంత మాటలు మాట్లాడుతున్నారు ఏజీ గారు. ఆయన ఏజీగా అంటే మాజీ ఏజీ, అదే ఆయన ఏజీగా ఉన్న టైంలో మరి చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడారు. కానీ అసలు ఆయన అంటే ఆయనకు అప్పుడున్న పదవి ప్రకారం ఆయన మాట్లాడే హక్కు ఉంటుందంటారా? చాలా మంచి పాయింట్ గుర్తు చేశారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ పని ఏంటి అంటే, అసలు అడ్వకేట్ జనరల్ పని ఏంటి అంటే, అడ్వకేట్ జనరల్ ఏదైనా కోర్టుకి సహాయం చేసే పోస్ట్ అది. అంటే న్యాయస్థానానికి ఏదైనా సంకట పరిస్థితి వస్తే ప్రభుత్వం దగ్గర నుంచి సమాచారం, ఇదిగో ప్రభుత్వం ఇట్లా ఆలోచిస్తుందండి, మీరు ఇది సమాచారం, దీని మీద మీరు నిర్ణయం తీసుకోండి అని కోర్టుకి సహాయం చేసే పోస్టు. అటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టులో ఉండి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం చేశాడంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసు అని ఒక కేసు పెడితే అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నువ్వు కోర్టులో వాదించాలి. నువ్వు అడ్వకేట్ జనరల్ అంటే, నువ్వు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే కోర్టులో వాదించుకోవాలి. కోర్టులో వాదించే ఉద్యోగం ఒక్కటే నీకు. నువ్వు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టడానికి నువ్వు ఇప్పుడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యావు, కానీ అప్పుడు కాదు కదా. అప్పుడు గవర్నమెంట్ జీతం తీసుకునే ఒక అధికారివి, న్యాయాధికారివి. నువ్వేం చేసావు? నువ్వు కానీ ఒక 2 పోలీస్ ఆఫీసర్లని వీళ్ళని పక్కన పెట్టుకొని విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్, ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది కాండక్ట్ రూల్స్ ప్రకారం కరెక్టా పొన్నవోలు సుధాకర్ రెడ్డి? ఒక్కసారి నువ్వు చెప్పు. నీ కాండక్ట్ రూల్స్ ప్రకారమే నువ్వు చెప్పు. నువ్వు ఆల్రెడీ ఆ పోస్టులో పనిచేసావు కాబట్టి. లేదు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు చేసింది కరెక్టా? వాళ్ళు స్లైడ్స్ వేసి మొత్తం చంద్రబాబు నాయుడు ఈ కుంభకోణంలో ఎట్లా చేశాడు, ఎన్ని కోట్లు కొట్టేశాడు అని చెప్పి స్లైడ్స్ వేసి ప్రదర్శన చేసి నువ్వు మొత్తం కూడా పబ్లిక్కి నువ్వు చెప్పటానికి ప్రెస్ మీడియాని పిలిచి చెప్పటం కరెక్టా? పోనీ అవన్నీ ఆ పోలీస్ ఆఫీసర్లు కానీ నువ్వు కానీ కోర్టులో వాదించి ఏదన్నా సాక్ష్యాలు, ఆధారాలు సబ్మిట్ చేశారా? ఏమైనా మనీ ట్రయల్కి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు మొదటి నుంచి అడుగుతున్నారు. మనీ ట్రయల్ ఏమన్నా ఉందా, ఎక్కడ ఉంటే చెప్పండి అని వాళ్ళు అడుగుతూ ఉంటే, నువ్వు మనీ ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి చంద్రబాబు ఖాతాలోకి వెళ్ళింది అని ఎస్టాబ్లిష్ చేసావా? చేయలేదు కదా. నువ్వు అది చెయ్యకుండా నువ్వేం చేసావు? కోర్టులో కేసు ప్రూవ్ కాదు అనేది నీకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడిని బదనాము చేయాలన్న కుట్ర పని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న నువ్వు, అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్న సంజయ్, వీళ్ళు ఊరూరా తిరిగి ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టారు. కాండక్ట్ రూల్స్ ఒప్పుకుంటాయా? పర్వాలేదా? ఇప్పుడు వచ్చి మీరందరూ వచ్చి జర్నలిజానికి నీతులు చెప్తూ ఉంటే జర్నలిస్టులుగా మేము సిగ్గుపడుతూ ఉన్నాం. మేడం,
పొన్నవోలు ప్రెస్ మీట్ వెనుక ఒకటి సార్ అన్నట్టు ఆయన ఏదో కోర్టులో చేతులు నలుపుకున్న అంశాన్ని పక్కదో పట్టించేందుకు మాట్లాడారు అనుకోవచ్చా? లేదు అంటే ఈ మధ్య గత 2-3 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అని చెప్పి మీరు అన్నటువంటి ఆ ఈశ్వర్ గారు డిబేట్ పెట్టడం కావచ్చు, ఇప్పుడు కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఈయన ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, ఎందుకని అంటారు? అంటే ఇది డైవర్షన్ కోసం అంటారా, లేదు అంటే దీని వెనక ఏమన్నా ప్లాన్ ఉండే అవకాశం ఉంటుందంటారా? వాళ్ళకి ప్లాన్ ఉందో లేదో కానీ ప్రాణహాని అయితే అంటే ప్రభుత్వాల నుంచి ఏమి ఉండదు ప్రాణహాని. కాదండి, అవును భయపడ్డారంటే అదే మరి పరదాలు కట్టుకుని 956 మందిని 86 మందిని చుట్టూ పెట్టుకుని, అంటే మీరు చేసే వ్యాపారాల వల్ల మీరు భయపడి ఉంటారు ఇప్పుడు కూడా. అందుకని మరి ఆయనకి ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నాయో, ఎవరితో ఎటువంటి చీకటి వ్యాపారాలు చేస్తున్నారో అది వాళ్ళు చెప్పాలి, మనకి తెలియదు. ప్రాణహాని అంటే ప్రాణహాని ఎవరి వల్ల ఉంటుంది? మీరు చేసే తప్పిదాల వల్ల ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీరు తీసుకోండి, ఇట్లా ఒక్కొక్కటి మీరు అలా స్కాములు పెట్టుకోండి. ఓ ఖనిజం, ఓ లిక్కరు, ఓ పరకామణి, కల్తీ నెయ్యి, ఇట్లా మొత్తం మీకు ఆయనకి ఒక అష్టదిగ్బంధనం లాగా ఉంటాయి. మరి ఆ ఉన్నప్పుడు వాటి మధ్యలో ఉన్నాడు కాబట్టి 986 మందిని పెట్టుకున్నాడు. మనకి తెలుసున్నవేవే, తెలియనివే ఉన్నాయో వ్యాపారాలు ఎవరికి తెలుసు? సో చీకటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆ భయం ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు? పక్కవాడి మీదకి నెట్టడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించడానికి దోహదపడేవాళ్ళు ఈ ఈశ్వర్ లాంటి వాళ్ళు. అంటే ఈయన చేసే వ్యాపారాల వల్ల ఈయనకి ఏదైనా భయం ఉండొచ్చు, థ్రెట్ అంటాం కదా, ఆ థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్ కోసం ప్రభుత్వాన్ని ఇవాళ బదనాం చేయడానికి చూడటం, అంతే తప్ప ప్రభుత్వానికి ఏం పట్టింది? ఇవాళ నువ్వు చేతులు కట్టుకుని నిల్చోవాలి, ఎవరివైనా నిల్చోవాలి. ఏమండి ఇవాళ మనం ఒక తప్పు చేసాం, కోర్టుకు వెళ్ళాం అనుకోండి, అనుకుందాం, నేను చేతులు కట్టుకుని నిలబడాలి, లేదంటే తలంచుకుని నిలబడాలి, లేదు చేతులు నిలుకుంటూ నిల్చోవాలి. ఇప్పుడు ఎంతటి వాడైనా కోర్టు ముందు అంతే కదా. అందుకే కదా ఢిల్లీకి రాజైనా అన్నట్టుగా నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా అలాగే నిల్చోవాలి. అందుకని అది క్వశ్చన్ కాదు. ఇవాళ వీళ్ళు చేస్తున్న పొన్నవాళ్ళు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏదో జరుగుతుందని భయం ఉందండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇందులోనే ఇరుక్కున్నాడా? ఇప్పుడు మీరు అడిగితే ఒక సందేహం వస్తుంది. దాన్ని కప్పిపెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారా? ఒకటి. రెండోది మీరు అన్నట్టుగా ఇవాళ ఆయనకుండే ఆ కొద్దిగా గొప్ప పేరు పోయిందా మనకు తెలియదు. అంటే ఇదివరకు పేరుందా అని మీరు అడిగితే నాకు తెలియదు అనుకోండి. వాళ్ళు అనుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డికి చాలా మంచి పేరుందని. సో ఇవాళ ఈ కోర్టు లోపల సీను చూశాక ప్రజలు రకరకాలుగా మాట్లాడుకున్నారు. మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలు రకరకాలుగా ప్రొజెక్ట్ చేశాయి. ఆ ప్రొజెక్షన్ తట్టుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి దేన్నైనా సహిస్తాడు కానీ ఆయన మీద చిన్న మాట ఏదైనా అంటే ఆయన భరించలేడు. చిన్నప్పటి నుంచి ఆయనకు అదొక గుణం అనుకుంటా, మనకు తెలియదు. అందుకని రేపు ఎవరైనా ఏదైనా అంటారంటే ఇవాళే ఆయన ముందు బాధపడిపోతాడు, ఏడుస్తాడు. ఆయన ఏడుపుని మనకి పొన్నవాళ్ళ రూపంలో మనకి పొన్నవాళ్ళు గారు వినిపిస్తారు. ఆ వినిపించటంలో ఇవాళ దాన్ని ఒక ఛానల్కి అప్లై చేసి ఆ ఛానల్ వాళ్ళు ఇలా అన్నారు, ఈ ఛానల్లో అనలిస్ట్ ఇలా అన్నారు, లేదా జర్నలిస్ట్ ఇలా అన్నారు, ఆ యాంకర్ ఇలా అన్నారు, వాళ్ళు అలా అనడానికి మీరేం చేశారో చెప్పండి పొన్నవాళ్ళు. మీ ఛానల్ ఏం మాట్లాడింది గతం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మొత్తం వెరిఫై చేయండి. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడైనా సజావుగా సబబుగా మాట్లాడారా? ఒక ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా సంబోధించి ఒక సరైన రెస్పెక్ట్ ఇచ్చారా? తమసోమ జ్యోతిర్గమయ అని పెట్టుకున్నావు అని పేపర్ ఇలా విసిరాడు కదా ఆంధ్రజ్యోతి, ఇందాక మనం చూసాం. తమసోమ జ్యోతిర్గమయి అంటాడు. అది పాపం తెలుగు రాదు, ఇంగ్లీష్లో చదువుకుంటారు, అందుకని మయ్యి అన్నాడు ఆయన. కొంచెం క్షమించండి వారిని. అంటే అసలు తమసోమ జ్యోతిర్గమయ అంటే ఏంటో తెలుసా? రెండోది తమసోమ జ్యోతిర్గమయ అని పెట్టినా కూడా వాళ్ళు దాన్ని కరెక్ట్గానే పెట్టారు. ఎందుకంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా మీరు ఏబిఎన్ తీసుకున్నా, ఈనాడు తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఈవెన్ ఛానల్స్ తీసుకున్నా వాళ్ళు తప్పులుంటే ఎత్తి చూపిస్తున్నారు. మీరు గమనించుకోండి. ఇవాళ ప్రభుత్వం ఇది సబబుగా లేదు అనుకుంటే వాళ్ళు కొమ్ము కాయట్లా. మీ దాంట్లో అసలు ఒక్క మంచి వార్త మీరు ఒక్కటి చూపించండి నాకు సాక్షిలో. ఇవాళ ప్రభుత్వం ఈ మంచి చేసింది అని ఒక ప్రతిపక్షంగా మీరు ఎప్పుడైనా రాశారా? తెల్లారి లేచి ఇక్కడ స్కాము అక్కడ స్కామ్, మీ స్కాములు కావాలి తప్ప మీ స్కాములతో ఎదరవాళ్ళలో కూడా మీకు స్కాములే కనిపిస్తున్నాయి. వాళ్ళు మంచి చేసినా కూడా దాన్ని స్కామ్గానే చిత్రీకరిస్తున్నారు. అదేం దౌర్భాగ్యమో. ఆ యాంకర్లు అలాగే తయారయ్యారు, ఆ రిపోర్టర్స్ అట్లా తయారయ్యారు. మరి అక్కడ అంటే అవే నేర్పిస్తున్నారా వాళ్ళకి? ఆ జర్నలిజం అదేనా? అసలు ఈ జర్నలిజమా?
ఈ కరపత్రికకి రాసే వాళ్ళందరూ కరదీపుకో కరపత్రికో ఆ పార్టీకి వీళ్ళందరూ కూడా ఏం రాస్తున్నారు? ముందు పొన్నవాళ్ళు గారు ఏం చేయాలంటేనండి, కొంచెం రోజులు ఆయన వృత్తిని ప్రవృత్తిని పక్కకు పెట్టేసి ఒక ఎనాలిసిస్ చేసుకోమనండి. ఈ సాక్షి ఛానల్లో ఏ యాంకర్ ఏ డిబేట్స్ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, దేని మీద చేస్తున్నాడు, ఇండివిజువల్గా చేసే ఈశ్వర్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ మొత్తం కూలంకషంగా చూశాక సాక్షిలో ఏం వార్తలు వస్తున్నాయి, అసలు ప్రభుత్వం గురించి ఏం వస్తున్నాయి, లేకపోతే అంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉండే వాళ్ళ మీద ఎలాంటి వార్తలు వస్తున్నాయి, ఇవన్నీ అనలైజ్ చేశాక అప్పుడు ఎదర వాళ్ళ మీద కేసులు వేస్తాడు ఆయన, లేదు వాళ్ళ మీద వాళ్ళే కేసులు వేసుకోవాలా అనేది అప్పుడు అవగతం అవుతుంది. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టమనండి. కనకదుర్గ గారు గొంగళ పురుగుని పిలిచి, గొంగళ పురుగు ఇట్రా, నీ ఒంటి మీద బొచ్చు ఎంత ఉందో ఒకసారి లెక్క పెట్టి చెప్పు అని అడిగినట్టుంది. గొంగళి పురుగు మీద ఎంత బొచ్చు ఉంటుందో అన్ని తప్పులు వస్తుంటాయి ఆ సాక్షి ఛానల్లో. అంటే వాళ్ళకి తెలియాలి కదా, కనీసం మాట్లాడుతున్నాడు కదా. అవన్నీ ఎక్కడ కౌంట్ చేస్తారు వాళ్ళు? ప్రతిరోజు ప్రతి క్షణం అనుక్షణం ఆ పేపర్లో చూస్తే, టీవీలో చూస్తేనేమో అనుక్షణం అన్ని అబద్ధాలు అసత్యాలే ప్రచారం చేస్తారు, పేపర్లో చూస్తే అన్ని అబద్ధాలే రాస్తుంటారు. వాళ్ళని నువ్వు రోజుకి ఎన్ని అబద్ధాలు రాస్తున్నావు చెప్పు అంటే నేను చెప్పమంటలేదు, నువ్వు అనలైజ్ చేసుకుంటున్నా. పేపర్లో ఒక డేట్ తప్ప అన్ని తప్పే ఉంటాయి.